బంగారం ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు గత 2 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,850 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయంగా చైనా సెంట్రల్ బ్యాంక్తో పాటు ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తూ ఉండటంతో పెరిగిన డిమాండ్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లోనూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,53,850 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,41,010 రూపాయలు కాగా 18 క్యారెట్ల బంగారం ధర 1,15,380 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరలకు జీఎస్టీ, తయారీ ఛార్జీలు అదనంగా ఉంటాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. జింబాబ్వేలోని కరీబా సరస్సులో పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడడంతో 15 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 114 మంది ప్రయాణికులతో పాటు 5 సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పడవ బోల్తా పడడంతో పలువురు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ప్రారంభించాయి. వారంలో ప్రియుడి వివాహం జరగనుండగా ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చోటు చేసుకుంది. అరిగేలవారిపల్లెకు చెందిన 21 ఏళ్ల శాలిని పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్ చందును 8వ తరగతి నుంచి ప్రేమించినట్లుగా సమాచారం. ప్రేమ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు శాలిని బెంగళూరుకు పంపించగా చందు అక్కడ కూడా ఆమెను కలుస్తూ వచ్చాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న శాలిని కుటుంబ సభ్యులు యువకుని హెచ్చరించారు. గతంలో శాలిని మైనర్గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా చందు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పెళ్లిని నిలిపివేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చందుకు మరో యువతితో వారంలో వివాహం నిశ్చయం కావడంతో శాలిని తీవ్ర మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. మంగళవారం బెంగళూరులోని తన నివాసంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు చివరి కాల్ ప్రియుడికే చేసినట్లు సమాచారం. ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం అనంతరం శాలిని మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారిపల్లెకు తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజ్ కలకలం రేపింది. బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఇళ్ల మధ్య ఉన్న ఆక్సిజన్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో సిలిండర్ ఒక్కసారిగా అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో సమీపంలో నిలిపి ఉంచిన 2 బైకులు, 1 కారు ధ్వంసమయ్యాయి. 2 గాయపడినట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. నివాసాల మధ్య ఆక్సిజన్ సిలిండర్ నిల్వ కేంద్రాలు ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కేంద్రాలను నివాస ప్రాంతాల నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారం జరుగుతుందండి మా సందులో. అది వచ్చేసి ఎప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఉదయం పొద్దున 8:30-9 గంటల ప్రాంతంలో ఒక సిలిండర్ పేలి మిగతా అన్నీ చెల్లా చెదురయ్యి ఇళ్లలోకి వాహనాల మీదకి వచ్చి నానా బీభత్సం చేసినాయండి. రోడ్డు మీద వెళ్ళే 2కి ప్రాణాపాయం ఉందండి. ఒక ఆయన ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, ఒక ఆయన్ని. ఇంకో ఆయన చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఇక్కడ కార్లు, బళ్ళు అన్నీ ధ్వంసమైనాయండి.
ఇది గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది నాయకులకి పోలీసు వారికి చెప్పినా రాజకీయంగా పార్టీ పరంగా ఆయన దాన్ని నడుపుకుంటా వ్యాపారం చేసుకొస్తున్నాడు. ఆ సిలిండర్లు ఎంత కెపాసిటీ ఉన్నాయి, అవి ఎక్కడ నిల్వ చేయాలి, ఎక్కడి నుంచి ఎలా డెలివరీ చేయాలి అనేది లేదండి. అసలు పర్మిషన్ ఉందా లేదా, ఉంటే ఎంత కెపాసిటీకి పర్మిషన్ ఉంది, అసలు క్రితం నుంచి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లెపల్లిలో దారుణ హత్య చోటు చేసుకుంది. జేబీ కాలనీలో రూపారెడ్డి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రూపారెడ్డి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. హైదరాబాద్లో ఉన్న ఆమె భర్త ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పాటు ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పీసీ కాలేజ్ గ్రౌండ్లో బీజేపీ పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టి దేశభక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాజీ సైనికులకు జాతీయ జెండాలను అందజేసి శాలువాతో సన్మానించారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికుల త్యాగాలను కొనియాడుతూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత మరియు జాతీయ భావనను బలోపేతం చేయడానికి యువతతో పాటు ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.